సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తి కావడంతో ప్రయాణికులకు జనరల్ బోగీలే దిక్కయ్యాయి. తక్కువ సంఖ్యలో ఉన్న జనరల్ బోగీలోనే అతి కష్టం మీద నిల్చొని ప్రయాణం చేస్తూ అవస్థలు పడుతున్నారు. మరిన్ని అదనపు రైళ్లు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అక్కడి పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. బస్సులు కిటకిటలాడుతూ ఉండగా రైళ్లన్నీ కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడి వారి సొంతూళ్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లో ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఇటు కోస్తాంధ్ర వైపు ఉత్తరాంధ్ర వైపు వెళ్లేటువంటి రైళ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్ బోగీలన్నీ కూడా 3 నెలల కిందటే పూర్తి కాగా ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైళ్లు ఏ మాటికి కూడా సరిపోవడం లేదు. ప్రయాణికులందరూ కూడా ప్రత్యేకించి జనరల్ బోగీలోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటటువంటి ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్. ఇది పండగ సీజన్ కావడంతో ఈ రైళ్ళని కూడా దాదాపు కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున ప్రయాణికులు రైల్లో ఈ అన్ని బోగీలను కూడా నిల్చొని ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. పిల్లలతో సహా అవస్థలు పడుతూ వారు సొంతూరుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారండి? మీకు రిజర్వేషన్ ఎట్లా ఇబ్బంది ఎదురైంది? రిజర్వేషన్ ఉన్నా కూడా జనాలు ఎక్కువ అయిపోవడంతో కొంచెం ఇబ్బందిగానే ఉందండి. తర్వాత ఏంటంటే ఈ పండగ వాతావరణం వల్ల అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో రద్దీ ఎక్కువైపోయింది. దీని గురించి ఏంటంటే జనరల్ బోగీలు పెంచినా బాగుంటుంది, లేదంటే కనుక రిజర్వేషన్ బోగీలు పెంచినా కూడా బాగుంటుంది. మరికొంతమంది కుటుంబంతో సహా వెళ్ళేటువంటి ప్రయాణికులు మనతో పడుతున్నారు. వారిని అడిగి వారి యొక్క సమస్య తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాము, పిఠాపురం వెళ్తాం. భోగి అలా పెంచితే పర్లేదు. భోగిలు పెంచితే చాలా మంచిది. భోగిలు పెంచాలి. ఈ జనం చూస్తుంటే రద్దీ చూస్తుంటే రిజర్వేషన్కి ఏమి ఎక్కువ కౌంటర్ ఉన్నాయి, జనరల్కి ఏమి తక్కువ ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్లను కూడా ఎక్కేస్తున్నారు. సో చూసుకొని బాధ్యతయుతంగా చూడాలి. మరి గవర్నమెంట్ 4 days నుంచి చేస్తున్నారు సార్. మా అన్ని అయితే 1 month నుంచి చేస్తున్నారు సార్. అన్ని ఫిల్ అయిపోతున్నాయి, బోకర్లకి ఇచ్చేస్తున్నారు. పేమెంట్ కట్ అవుతున్నాయి, టికెట్ కన్ఫర్మ్ అవ్వట్లేదు. పెంచాలి సార్, రైలు పెంచాలి. జనరల్ కొంచెం ఎక్కువ ఉంచితే మన సామాన్య ప్రజలు వెళ్ళడానికి బాగుంటుంది సార్. హైదరాబాద్ నుంచి చేస్తున్నాం. రిజర్వేషను కన్ఫర్మ్ అవ్వలేదు. 20 days ముందు అమౌంట్ అయితే కట్ అవుతుంది, కానీ బత్తలు కన్ఫర్మ్ అవ్వట్లేదు, సీట్లు సీట్లు కూడా కన్ఫర్మ్ అవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా అవుతుంది. రైలు సంఖ్య పెంచితే మంచిది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్లు చాలా తక్కువ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న చాలా సౌకర్యం లేదు ట్రైన్లోని. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక జనరల్ బోగీల్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు మాత్రం చాలా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రతి జనరల్ బోగీలో కనీసం నిల్చొనేందుకు కూడా కాలు మోపలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా వేలాడుతూ చూస్తే వైజాగ్ వెళ్ళేటువంటి రైలు ఇది. ఈ రైల్లో జనరల్ బోగీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రయాణికులు అయితే చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సీట్లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలతో వెళ్లే వాళ్ళైతే మరింత అవస్థలు పడుతున్న పరిస్థితి. రైల్వే అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేకంగా ఇంకా మరిన్ని బోగీల్లో ఏర్పాటు చేయడం సహా మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. ప్రత్యేకించి అన్ని జనరల్ బోగీలతో నడిపేటటువంటి రైళ్లను ఏర్పాటు చేసి ఈ సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా రైల్వే అధికారులను కోరుతూ ఉన్నారు. ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో కలిసి వెంకటరమణ.